గొర్రెల స్కామ్లో నిధుల గోల్మాల్పై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. రంగారెడ్డి జిల్లా పశువర్ధన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్పై నెల్లూరు గొర్రెల రైతులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. తమకు 12 యూనిట్ల గొర్రెల డబ్బులు ఇవ్వకుండానే బినామీ ఖాతాలోకి 19 లక్షలు మళ్లించారని రైతులు వెల్లడించారు. నిధులు విడుదల చేయడానికి నెల్లూరు గొర్రెల రైతుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ 50,000 లంచం తీసుకున్నారని తెలిపారు. ఆధారాలతో సహా ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పశుసంవర్ధన శాఖ స్కీమ్లపై విజిలెన్స్ విచారణ చేసింది. ఇక పశుసంవర్ధన శాఖలోని ఉన్నత అధికారుల వద్ద వివరాలను తీసుకుంది. గొర్రెలు చేపల పంపిణీపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక పశుసంవర్ధన శాఖపై విచారణ జరిపి ప్రభుత్వానికి రిపోర్టును ఇవ్వబోతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఈ గొర్రెల స్కామ్ కేసులో ప్రెసెంట్ ఏపీలో కూడా గొర్రెల స్కామ్ కేసు నడుస్తోంది. అయితే అక్కడ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ పశు సంవర్ధక శాఖలో రోజుకొక అంశం అనేది బయటకు వస్తూనే ఉంది. ఏదైతే గత 2 నెలల నుంచి కూడా గొర్రెల స్కామ్స్ మీద రైతులు అప్పుడు ఫిర్యాదు చేసిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినటువంటి ఏసీపీ దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఫ్రాడ్కి పాల్పడుతున్నారో అలాగే డబ్బులు కాజేసినటువంటి వ్యక్తులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. కొంతమంది పారిపోయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఈ గొర్రెల స్కామ్లో కీపెన్గా ఉన్నటువంటి మరొక వ్యక్తి దుబాయ్కి మొయినుద్దీన్ పారిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. అతను కూడా రప్పించడానికి పోలీసులు సన్నాహక కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఇప్పుడు తాజాగా మరొక ఫిర్యాదు ఏసీపీ అధికారులకి అందని చెప్పొచ్చు. నెల్లూరుకు చెందినటువంటి రైతులు వారు తమకు 19 యూనిట్లకు సంబంధించిన డబ్బులు ఇంకా చాలా వరకు రావాలి, ఆ డబ్బులు విడుదల చేసేందుకు తాము ఏడీ దగ్గరికి వెళ్ళగా ఏడీ మాకు 50,000 రూపాయల వరకు కూడా లంచం అడిగాడు అనేసి కూడా వారు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాదాపు 19 లక్షలు కూడా దారి మళ్లించారు. ఇప్పటికే ఆ డబ్బులు కూడా రాలేదు అనేసి కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో మేము టీవీలు చూస్తున్నాం, ఈ గొర్రెల స్కామ్లో ఇటు అనంతపురంకు సంబంధించినటువంటి రైతులైతే ఏమవుతుంది, కర్నూలుకు సంబంధించినటువంటి రైతులు ఏముంది, వారు కూడా డబ్బులు రాలేదు, వాళ్ళు కూడా లబోదిబో అంటున్నారు. ఏసీబీని ఆశ్రయిస్తే న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో కూడా తాము కూడా ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించామనేసి కూడా నిన్న రైతులు ఏసీబీ అధికారులకి ఇచ్చినటువంటి కంప్లైంట్లో పేర్కొన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ 50,000 లంచం అడిగినటువంటి ఎవరైతే ఏడీ ఉన్నాడో ఆ ఏడీని పూర్తి స్థాయిలో విచారిస్తే మరికొన్ని యూనిట్లు మిగతా జిల్లాకు సంబంధించినటువంటి యూనిట్లు కూడా చాలా వరకు కూడా డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. దాంతోపాటు వారికి రావాల్సిన డబ్బులు కూడా ఇతర ఖాతాలకు మళ్ళీ అనేది కూడా వారు ఫిర్యాదు చేస్తున్నారు. వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు ఆ కంప్లైంట్ కాపీలో వారు పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు మనం చూస్తూనే ఉన్నాం, ఆవుల స్కామ్ కూడా జరిగింది. చిత్తూరు జిల్లాలో కూడా ఈ పశు సంవర్ధక శాఖలో జరిగినటువంటి స్కామే. దాంతోపాటు గొర్రెల స్కామ్ దాదాపు 2 నెలల నుంచి జరుగుతుంది. మరొక కీలకమైనటువంటి అంశం ఏదంటే చేపల స్కామ్. ఎందుకంటే అప్పట్లో ఈ పశు సంవర్ధక శాఖలో ఈ చేపల పెంపకం వల్ల కూడా పెద్ద ఎత్తున వారికి లాభం చేకూరుతుంది. ఈసారి ఏదైతే ఆంధ్రాలో చేపల చెరువులు ఏ విధంగా అభివృద్ధి చెందాయో తెలంగాణలో కూడా అదే రీతిలో అభివృద్ధి చెందాలని కూడా అప్పట్లో పెద్ద ఎత్తున ఈ పథకం తీసుకొచ్చారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమాలు కూడా చేశారు. కొన్ని చెరువుల్లో కూడా వారు వదిలినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంట్లో కూడా చాలా పెద్ద స్కామే జరిగింది. దాదాపు 1,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనేసి కూడా ఏసీపీ అధికారులకి ఒక ఫిర్యాదు అందింది. దాని తగ్గట్టుగా ఇప్పటికే దాని మీద విజిలెన్స్ అధికారులు కూడా పూర్తి సమగ్రమైనటువంటి దర్యాప్తు కూడా చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అది ఒక పక్క జరుగుతుంది. మరోవైపు ఈ గొర్రెల స్కామ్ రోజు రోజుకు తవ్వే కొద్దీ చాలా పెద్ద పేర్లే బయటపడుతున్న నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ పశు సంవర్ధక శాఖలో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రైతులకి బిల్స్ ఇవ్వడం కానీ లేకపోతే డబ్బులు శాంక్షన్ చేయడంలో కానీ పర్మిషన్స్ ఇవ్వడం కానీ లేకపోతే రైతుల నుంచి కూడా ఈ గొర్రెలు కానీ లేకపోతే ఆవులు కానీ తీసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు చాలా పెద్ద ఎత్తున కూడా లాభపడ్డారు. చాలా వరకు కూడా వారు అవినీతి చేశారు. వీరు దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ రైతుల్ని పీల్చుకు తిన్నారు అనేది కూడా ఈ రైతులు నిన్న కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం కాబట్టి దాని తగ్గట్టుగా పూర్తి స్థాయి వారు దర్యాప్తు చేస్తున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగానే కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మనము బయటపడినటువంటి కొన్ని అంశాలు మాత్రమే, కేవలం కొన్ని కోట్ల రూపాయలు మాత్రమే బయటపడుతున్నాయి. కానీ ఇప్పుడు విజిలెన్స్ కూడా ఎంటర్ అయింది కాబట్టి ఏసీపీ ఈ విజిలెన్స్ రెండు కానీ జాయింట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి దీని వెనుకనటువంటి అధికారులు మాత్రమే బయటపడుతున్నారు. దీని వెనుకనటువంటి అతిపెద్ద తిమింగలం ఒకటి ఉంది. దాని తగ్గట్టుగా దాన్ని బయటకు రావడం కోసం ఈ యొక్క ఎవిడెన్స్ అంతా కూడా ఇప్పటికే ఏసీపీ అధికారులు వారు కలెక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. త్వరలోనే మరో 2 వారాలనే బిగ్
సెల్ఫిష్ నేమ్ అనేది బయటపడుతుంది అనేసి కూడా ఏసీపీ అధికారులు సర్కిల్లో మనకు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇది కేవలం ఒక చిన్న కేసుగానే మేము పరిగణించడం లేదు, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. దీని తెవ కొద్దీ కూడా రోజుకు ఒక అంశం బయటపడుతున్నాయి. ఇంకా చాలా మంది రైతులు కూడా వారు వస్తున్నారు. కొంతమంది రైతులతో కూడా రైతులు అండ్ అధికారులు కూడా కుమ్మక్కమైపోయి వారికి కొన్ని లంచాలు ఇవ్వడము, లేకపోతే పర్సంటేజ్లు ఇచ్చి కొంతవరకు కూడా వారు సేఫ్ జోన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వారంతా కూడా నోరు తెరవటం లేదు. కాకపోతే ఎవరైతే నిజంగానే భారీ స్థాయిలో కూడా మోసపోయి సంవత్సరాల కోసం ఎదురు చూసినా కూడా డబ్బులు రాక వారు కూడా అప్పులు చేసి చాలా ఇబ్బందులు పడిపోయినట్టు వాళ్ళందరూ కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తమను ఆదుకుంటారనేసి ఆశతో వారు వచ్చారు. వారు ఇచ్చినటువంటి వాళ్ళకి ఏదైతే అనుకున్నారో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఫలితాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే వారు ఇచ్చిన ఫిర్యాదుని చాలా సీరియస్గానే తీసుకున్నారు. పోలీసులు సీరియస్గా తీసుకుని కేసులు నమోదు చేశారు, అరెస్టులు చేశారు. వారికి రావాల్సిన డబ్బులు ఏ విధంగా రావాలి అన్న దానిపై కూడా వారికి న్యాయం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్న నేపథ్యం ఏర్పడుతుంది. సో ఇది ఒక పక్క ఉండగానే ఇప్పుడు చేపలు, గొర్రెలు, ఆవులకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇప్పటికే లాగుతున్నారు. అప్పట్లో అధికారులు ఎవరైతే పాల్గొన్నారో, అవినీతి చేస్తారో వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఈ ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేస్తున్నారు. ఈ అధికారులతో ఎవరైతే క్లోజ్గా మూవ్ అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దాంతోపాటు కొంతమంది అధికారులు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా తన అనుచరుల్ని యూజ్ చేసుకుని వారి నుంచి డబ్బులు కాజేశారు. పైగా దాంతోపాటు ఈ డబ్బులని ఇతర బినామీల ఖాతాలోకి మళ్లించుకోవడము, తర్వాత తన కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి రైతుల డబ్బులు ఈ రకంగా మళ్లించుకోవడం, ఇవన్నీ కూడా ఏసీపీ అధికారులు విచారణలో కూడా తేటతెల్లమయ్యాయి. కాబట్టి వాటిని బేస్ చేసుకుని మరికొన్ని అరెస్టులు, మరికొన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యే అవకాశం ఉంది. త్వరలోనే మరొక పెద్ద పేరు కూడా బయటకు వస్తుందనేసి కూడా ఏసీపీ అధికారులు చెప్తున్నారు. నేపథ్యం సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రాణా.